జననేత ఎలా ఉండాలి? సమాజాన్ని మార్చేస్తానన్న వ్యక్తి ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరన్నది తెలిసిందే. మిగిలిన హీరోలకు కాస్త భిన్నంగా వ్యవహరించే ఆయన అంతర్ముఖి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పేరుతో ఎవరినీ కలవకుండా, ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోవడమే అసలు సమస్యగా చెప్పాలి. సినీ నటుడుగా ఉండేవారికి కొన్ని పద్ధతులుంటాయి. అదే సమయంలో ప్రజా జీవితంలో ఉండే వారి తీరు మరోలా ఉంటుంది. పవన్తో వచ్చే సమస్య ఏంటంటే ఆయన రెండింటిలోనూ ఉన్నారు. ఇలాంటి వారికి విస్తృతమైన నెట్వర్క్ ఉండాలి. కానీ ఆయనతో వచ్చిన చిక్కేంటంటే కొద్దిమంది సన్నిహితులతోనే మొత్తం నెట్వర్క్ నడిపించడం, తనను నమ్మిన వారి మధ్యనే ఆయన కాలం గడిపేయడం. ఆయన వద్దకు చేరుకోవాలంటే ఆయనకు సన్నిహితంగా ఉండే వారిలో ఎవరో ఒకరు పూనుకుంటే తప్పించి ఆయన దగ్గరకు వెళ్లలేని దుస్థితి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ కు ఆయన సోదరులు చిరంజీవి కానీ, నాగబాబు కానీ ఎవరినైనా పరిచయం చేస్తే వారితో మాట్లాడే పవన్ వారు ఫోన్ నంబర్ అడిగితే తన పిఏ నెంబర్ ఇస్తారే తప్పించి తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వరు. దీంతో వచ్చే చిక్కేంటంటే కొన్ని సందర్భాల్లో ఆయనకే నేరుగా ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఆయనకు అందని పరిస్థితి. ఇలాంటి కారణాల వల్ల ఆయన దగ్గరకు వెళ్లాలంటే మహా ఇబ్బందికర పరిస్థితి. ప్రజా జీవితంలో ఉండేవారు సమస్యలకు అందుబాటులో ఉండగలగాలి. అప్పుడు మాత్రమే వారికి నిజమైన సమస్యలు తెలిసే వీలుంది. అలా కాకుండా ఒక వృత్తంలో ఉండిపోవడమో, చట్రంలో ఇరుక్కుపోయే వారికి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చేనేతల సమస్యల మీద గళం విప్పడానికి హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తన సినిమాను కొని భారీగా నష్టపోయిన బయ్యర్ల ఆవేదన వినలేకపోవడమేమిటి? పాలకుల విధానాల్ని తప్పుపట్టే ఆయన తనకు తానే ఇచ్చిన హామీని తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు తూట్లు పడవడంతో బాధితులు ప్రెస్ మీట్లు పెట్టాల్సి రావడమేమిటి? నేరుగా తన కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించలేని పవన్ జనం సమస్యల్ని తీరుస్తానని చెబుతూ బయటకు రావడం, మాటలు చెప్పడం అంత బాగోలేదన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ పవన్ నిజాయితీని, కమిట్మెంట్ ను తప్పుపట్టడం లేదు. కానీ ఆయన గిరిగీసుకున్న వృత్తంలో ఉండిపోతే ఎలాంటి ఇబ్బందులన్నది చెప్పడమే ఉద్దేశం. తనకు తానుగా సృష్టించుకున్న కోటలో తన వాళ్లు అనుకునే వారి మధ్యన పవన్ బందీగా ఉండిపోతున్నారన్న భావన కలిగించడంలో ఆయన తప్పంతా ఉన్నదన్నది తాజా టాక్. ఆ విషయం మీద ఆయన కాస్త ఆలోచిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.